క్రమశిక్షణతో శ్రమిస్తే రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు సాధ్యమవుతుందని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ తెలిపారు. గట్కేసర్ పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని యామిని 10వ తరగతి ఫలితాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చి 576 మార్కులు సాధించి మండల టాపర్గా నిలవడంతో పాటు జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ సందర్భంగా గట్కేసర్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యామినిని ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు లింగాల భూపాల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో యామినికి 3100 రూపాయల నగదు బహుమతిని అందజేయడంతో పాటు ఇంగ్లీష్, తెలుగు నిఘంటువు, భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఆమె కృషి, పట్టుదల అభినందనీయమని కొనియాడుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి యామినిని ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధించడం సాధ్యమే అని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా పట్టుదలతో శ్రమిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చగలరని పేర్కొన్నారు. మండల విద్యాధికారి రాములు మాట్లాడుతూ యామిని సాధించిన ఫలితం పాఠశాలకు గర్వకారణమని, ఇతర విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ విద్యాన్ని సాధించగలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కె యాదగిరి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సంయుక్త కార్యదర్శి ఎస్ నరసింహరావు, కోశాధికారి ఎల్ రాజు, సలహాదారులు ఎఫ్ రామకృష్ణ, వి గోవిందరాజు, కె నరసింహ, సభ్యులు నిరంజన్, కె రమేష్, ఎన్ శ్రీనివాస్, జి సత్యనారాయణ, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా అట్లనే తయారు కావాలి. ఈ స్కూల్కి ఎట్లా నేమ్ వచ్చిందో మన విజయ మేడం, హెచ్ఎం గారు, వీళ్ళ ఇతర తోటి ఉపాధ్యాయులు అంతా నిజంగా మంచి కష్టపడి ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా మనం ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలలో అంత మార్కులు రావు, అంత చదివిస్తే ఇంత కాదు అనే దాన్ని మొత్తం దాన్ని చేర్పేసి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అత్యధిక మార్కులు మంచి విద్యను అందించేటువంటి పరిస్థితి ఉందని నిరూపించారు. వాళ్ళకు కూడా అధ్యాపక బృందానికి కూడా నేను మా ప్రెస్ క్లబ్ తరఫున మేము కృతజ్ఞతలు చెప్తున్నాను, ధన్యవాదాలు చెప్తున్నాను. తర్వాత మన ఎంఈఓ గారు కూడా నిజంగా చెప్పాలంటే దీంట్లో ఆయన పాత్ర కూడా చెప్పుకోవచ్చు. ఉపాధ్యాయుల పనితీరు పట్ల దీన్ని దృష్టిలో పెట్టుకొని మేముగా పాత్రికేయులుగా సరే అందరినీ ఇలా వెలుగులో తీస్తాం, కానీ మిగతా విద్యార్థులకు కూడా ఆదర్శం అయ్యేలా, కొంతమంది కనువిప్పు కలిగేలా మీ ఇంకా విద్యార్థులు ఒక మంచి విద్యను అభ్యసించి ఒక దీంట్లోకి వచ్చేస్తారు, అత్యధిక మార్కులు సంపాదించడానికి, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రయత్నిస్తారనే ఒక చిన్న కాన్సెప్ట్ తోటి మేము కూడా ఒక చిన్న సత్కారం చేయాలని నిర్ణయించుకున్నాం. విషయాన్ని మన ఎంఈఓ గారికి, మేడం గారి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు కూడా ఎంఐఎస్ అనుమతించి వాళ్ళకి హాలిడేస్ ఉన్నా కూడా మాకు టైం ఇచ్చారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విధంగా ఒక చిన్న సత్కారం చేద్దామని అనుకుంటాం. మరి ఈ పాఠశాలకే గర్వకారణం. అదేవిధంగా పాఠశాలలోని హెడ్ మాస్టర్ మరియు ఉపాధ్యాయ బృందానికి మండల తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విధంగా పత్రికా విలేకరులందరూ మండలంలోకి వెళ్ళి అందరూ వచ్చి సెకండ్ ర్యాంకు, జిల్లాలో సెకండ్ ర్యాంక్, మండల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని మళ్ళీ పత్రికలు అందరూ అన్ని పత్రికలు వచ్చి సన్మానం చేయడము చాలా గర్వకారణము. మరి ఈ విధంగా మీ ప్రోత్సాహము, వీటితో పాటు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాటిని వెతికి తీసి మళ్ళీ మంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రోత్సహిస్తూ మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ముందుకు సాగేటట్టు మీ యొక్క ఆధారాభివందనాలు అన్నీ ఉండాలని కోరుకుంటూ, మరి జిల్లా లెవెల్లో మరి 2వ ర్యాంక్ వచ్చిన యామినికి మళ్ళీ జిల్లా తరఫున కూడా డిఓ మేడం ప్రత్యేక ధన్యవాదాలు తెలపమని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా యామిని మంచిగా ఉన్నత స్థాయిలో చేరుకోవాలని, మంచి చదువు చదివి సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఎదిగి మళ్ళీ సమాజం కోసం పనిచేయాలని అమ్మాయికి సూచన ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ అమ్మాయి ఎంపీసీ తీసుకుంటుందా, బైపీసీ తీసుకుంటుందా, ఆమె డిసైడ్ ఏది తీసుకుంటాము, ఎంపీసీ తీసుకుని మళ్ళీ మంచి ఐఐటి ర్యాంకులో ఐఐటి ఫస్ట్, తర్వాత IIIT, ఆ తర్వాత అన్ని ర్యాంకులో కొట్టేసి మళ్ళీ ఉన్నత శిఖరాన్ని చేరి నీవు పెద్దగైనాక కూడా ఇటువంటి పాఠశాలలో సహాయ సహకారాలు అందించాలని కోరుతూ, మళ్ళీ ఈ అందరి మీ సపోర్ట్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన మీ పత్రికా విలేకరులందరికీ మండల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రభుత్వ పాఠశాలలో 2వ ర్యాంకు సాధించినందుకు అమ్మాయికి ప్రత్యేక శుభాకాంక్షలు. మరి యామిని ఈ విధంగా రావడం మన పాఠశాలకు కాకుండా ఈ ప్రాంతానికి కూడా గర్వకారణం. మరి ఆమె కృషి, పట్టుదల, సమయపాలన ఈ విజయానికి కారణాలు. మరి అమ్మాయి ప్రతిదినం పాఠశాలకు వచ్చి రెగ్యులర్గా చదువుకుంటూ సందేహాలు నివృత్తి చేసుకుంటూ చాలా క్రమశిక్షణతో వినయంగా ఉండేది. అదేవిధంగా ఈ విజయ సాధనకి ఉపాధ్యాయుల పాత్ర కూడా ఎంతో గొప్పది.
వాళ్ళు విద్యార్థులకు సరైన దిశానిర్దేశం చేస్తూ సందేహాలు నివృత్తి చేస్తూ ప్రోత్సహిస్తూ వచ్చారు. చాలా అంకిత భావంతో కమిట్మెంట్తో పోటీపడి క్లాసులకు వెళ్తారు మా టీచర్స్. మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సహకరించినందుకు ఇంటి దగ్గర చదువుకోవడానికి సరైన వాతావరణం కల్పించారు. పాఠశాల అమ్మాయి ఆరోగ్యం విషయంలో కానీ అన్నిట్లలో రోజు పాఠశాలకు పంపేది. ప్రతి పేరెంట్స్ మీటింగ్కి వచ్చేది. మన బడి గురించి వాళ్ళ పేరెంట్స్ టీచర్స్ని కలిసిపోయేది. పేరెంట్స్ మీటింగ్లో కూడా మాట్లాడేది. ఇతర పేరెంట్స్ కూడా స్ఫూర్తిగా ఉండడానికి. మరి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మరి వివిధ పత్రికా విలేకరులు, వార్త, నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ, ఇంకా మిగతా ఏమనుకోవద్దు అందరికీ, ప్రెస్ క్లబ్ వాళ్ళందరికీ మరి ఈ విధంగా మీరు మీ యొక్క ప్రోత్సాహం మిగతా విద్యార్థులకు కూడా ఉత్సాహవంతంగా ఉంటుంది. వారిలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా వారు ఉన్నత లక్ష్యాలు చేరుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి ఆమెని ఈ సందర్భంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఉన్నత లక్ష్యాలు భవిష్యత్తులో చేరుకోవాలని కోరుకుంటున్నాను.